ఎవరైనా సొంత ఇల్లు కట్టుకున్నా, లేదు ఏదైనా ఆఫీస్ కట్టుకున్నా, లేదు ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా ముందుగా వాస్తు చూస్తారు. అలాగే కట్టడానికి సంబంధించి అనేక కొలతలు వేసుకుంటారు. వాళ్ళ జాతకం ప్రకారం అని, వాస్తు ప్రకారం అని, పక్కనున్న బిల్డింగుల కొలతల ప్రకారం అని, కొంతమంది లక్కీ నేమ్ తోటని, అలాగే లక్కీ నంబర్ తోటని చేసుకుంటారు. ఇది ప్రజలందరూ నార్మల్గా చేసేదే. కానీ దీనికి ప్రజా అధినేతలు ఎవరైతే ఉన్నారో, ప్రజల్ని పాలించేవాళ్ళు, వాళ్ళు కూడా అతీతులు కాదా అంటే కాదని చెప్పాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది కట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొత్త డిజైన్ ఏదైతే ఉందో, కొత్త సచివాలయంది, అది ప్రస్తుతానికి బయటకి హల్చల్ చేస్తోంది. దానికి సంబంధించిన విషయం తీసుకుంటే కనుక ఇక్కడ కేసీఆర్ గారి లక్కీ నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలతోటే పూర్తిగా సచివాలయాన్ని నిర్మించడం జరుగుతోందని, దాంట్లో ఉన్నటువంటి వివరాలను కూడా ఇవాళ ఆర్కిటెక్ట్లు బయటపెట్టడం జరిగింది. అయితే దీంట్లో సచివాలయం మొత్తం 6 అంతస్తులు ఉంటుంది. 6 లక్షల ఎస్ఎఫ్టీలో సచివాలయం మొత్తాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో 6 కాన్ఫరెన్స్ హాళ్ళు, 6 డైనింగ్ హాళ్ళు, 6 పార్కులు, 60 మీటర్ల గుమ్మటం అంటే మెయిన్ ఎంట్రన్స్ లాంటిది, 60 మీటర్లు, 60 ఫీటర్ల రోడ్డు, ఇలా ప్రతి ఒక్కటి కూడా 6 తోటి సరిపోయేలాగే కేసీఆర్ గారు ప్లాన్ చేయించారని చెప్పి అందరూ చెప్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి ఈ లక్కీ నెంబర్లు, వాస్తులు అని పెట్టుకుంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెంతలా ఆలోచిస్తారు అనేది అందరూ చర్చించుకుంటున్నారు.